నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ కొన్ని సెటర్లు వేయడం, వాస్తవానికి ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వాడా లేదా తెలంగాణ వాస అనేది పక్కన పెడితే ఎందుకు ఈ క్వశ్చన్స్ వేస్తున్నాడు, ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు అనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే తగుదునమ్మా అని చెప్పి ప్రతి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి లేదా తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ములే, వాళ్ళిద్దరి మధ్యన ఏదో వస్తున్నటువంటి చర్చలో తెలంగాణకి ఆంధ్రకి సంబంధం లేని వ్యక్తి ప్రకాష్ రాజ్ ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు అంటే ఆయన్ని ఎవరు క్వశ్చన్ చేయడం లేనటువంటి ఒక ధీమాన. సో దీనికి బండ్ల గణేష్ ఇచ్చినటువంటి ఒక ఆన్సర్ ఎటువంటిదంటే ఏం చెప్పు? కాదండి, ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి అడిగే దమ్ముందా నీకు? మీ కర్ణాటకకు సంబంధించి అడిగే దమ్ముందా ప్రకాష్ రాజ్కి? ఏదైనా అక్కడ ఏమీ కమెంట్ చేయడు. ఇప్పుడు సిద్ధరామయ్య దిగనని అన్నారు, మరి అప్పుడు ఏమైనా మాట్లాడా? నేను అనేది నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు నువ్వు మాట్లాడవు, పక్క రాష్ట్రం గురించి నీకెందుకు? ఏమంటున్నాడు ఆయన? ఏమడిగాడంటే, మీరు వస్తామంటే మేము వద్దంటామా? రండి దొరా, ఉత్తుత్తుగా వస్తున్నారా, కూటమిగా వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా? ఎలా వస్తే నీకెందుకు? హూ ఆర్ యూ టు ఆస్క్? నువ్వెవడివి అసలు? పవన్ కళ్యాణ్ అడగడానికి నువ్వెవడివి? ఎందుకంటున్నావంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నవాడు, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో పార్టీ పెట్టాడు. ఎన్నో వందల కుటుంబాలు ఆయన సినిమాలు తీస్తుంటే ఆ సినిమా కింద బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎంతో మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కదా, మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆయన వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు కూడా ఉన్నావు కదా అందులో. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్స్. నువ్వు మాట్లాడతావా? అదే కదా, నువ్వెవడివి అసలు అంటే బలుపు అంటారు దీన్ని. మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే నా కోపం ఏంటంటేనండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనకాల మేము ఉన్నాము అన్నారు కదా, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ ఇష్టానికి తిట్టినప్పుడు అందరూ ప్రొఫెసర్ నాగేశ్వర్ నోరు మూసు కూర్చుంటే అవి ఎందుకు ప్రశ్నించలేదు ఈయన? అంటే ఇంట్లో ఆడవాళ్ళని తిడుతుంటే మీకు బాగుందా? పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిడుతుంటే మీకు బాగుందా? అది తప్పు కాదా? అప్పుడు ప్రశ్నించిన వాడివి, ఇవాళ నువ్వెవడివి ఫస్ట్ ప్రశ్నించటానికి? ఇక్కడ రండి దొర అంటే ఆయన దొర కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దొరగడీలు దొరలు తెలంగాణలో ఉన్నారు. ఆ దొరగడి వద్దు, ఆ దొర పరిపాలన వద్దని వాళ్ళు బండెనక బడ్డి కట్టి పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి ఈ దొరగడీలు, ఈ భూస్వామి ఇది ఉండకూడదు పెత్తనం అనే ఆయన చట్టం తీసుకొచ్చారు. బీసీలకు ఆయన న్యాయం చేశారు. నీకు ఇంకా తెలియకపోతే చరిత్ర తెలుసుకో. ఎందుకు చెప్తున్నామంటేనండి, ప్రతివాడు ఏంటో ఆంధ్ర అనేసి ఒక లోకం అయిపోయిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిన దరిద్రం ఇదంతా సగం. ఈ జగన్మోహన్ రెడ్డి తోడు బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు కావాలంటే రాజకీయం చేసుకో, నువ్వు బతుకు, నీకు చేత కాదు. నువ్వు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తావు? పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడి ఏడుస్తావు? ఇవాళ ప్రకాష్ రాజ్ని మనం అడుగుతున్నాం అసలు. ఇవాళ నీకేమైనా కొత్తగా పవన్ కళ్యాణ్ తిడితే ఏమైనా 4 పాత్రలు వస్తాయా? అంటే నీకు పని లేదా ఇప్పుడు? నేను అడుగుతున్నది అది. అదే అడిగాడు బండ్ల గణేష్. నువ్వు తెలుగోడివా, నువ్వు కన్నడవాడివా, తమిళోడివా, నువ్వెవడివి అసలు? నువ్వెవడు అసలు? ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నావు? నీకేంటి అసలు అవసరం? నీకేంటి హక్కు ఉంది? అంటే మా ఎలక్షన్స్ జరిగే టైంలో కూడా ఏదైతే మంచు కళ్యాణే కదండి విష్ణుకి వ్యతిరేకంగా నువ్వు నిలబడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వాడు కాదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తేనే ఆ రోజు ప్రకాష్ రాజ్. మరి ఎందుకు సిగ్గులేదు అప్పుడు నీకు? మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నావు? అప్పటికి కూడా ఇంకొక డైలాగ్ కూడా చాలా వైరల్ అవుతుంది. ఏంటి అంటే మంచు విష్ణుని పట్టుకొని ప్రకాష్ రాజ్ ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ కలెక్షన్స్ అంత ఉండదు, నీ సినిమా బడ్జెట్ అని చెప్పేసి మంచు విష్ణుని అన్నాడు. సో అలాంటి పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటూ అడిగితే ఎవరు అడగరనే పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడనే ఒకటి ధైర్యం అంటారా? లేదా ఓజీ ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఓజీలో మళ్ళీ ఆయన ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారు చేస్తానంటే ఆయన ఒప్పుకున్నాడు, చేయమని చెప్పేసి అన్నాడు. ఏమండి ఒకటి చెప్పనా, హీఈస్ నాట్ ఎ మీన్ పర్సన్. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు వృత్తి వేరు ప్రవృత్తి వేరు అనేది ఆయన ఉద్దేశం. పని చేసుకుంటాడో చేసుకోమనండి అన్నాడు. అదే మామూలుగా అయితే వద్దు తీసేయండి అనాలి. ఒక హీరోని డిసైడ్ చేస్తారు, ఆ క్యారెక్టర్స్ అన్ని ఆ సినిమాలో ఉన్న వాళ్ళందరినీ డిసైడ్ చేసేది హీరోనే. కానీ అలాంటి అయినా నీకు సిగ్గు లేకుండా నువ్వు ఇలాగా, అదే అంటున్నాను, ఏదో అంటా చూడండి, అన్నం పెట్టిన ఇంటినే ఏదో అన్నట్టుగా తినింటి వాసాలకు పడిన అది అన్నం పెట్టిన చెయ్యేదో చేయటం ఇట్లాగే ఉంటుంది. అందుకని ఇవాళ ప్రకాష్ రాజు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు అసలు ఆయనకు సంబంధం లేని విషయం ఇది. ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళ భయపడుతున్నారు, వాళ్ళ ఉనికి ఏమైపోతుంది అని. అందుకే నిన్న కేటీఆర్ కూడా అన్నారు కదా, ఓజీ మాకు పవన్ ఓజీ అక్కర్లేదు,
మాకు కేసీఆరే మా ఓజీ అని. అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో చూడండి. మీరెవరు చెప్పడానికి? ప్రజలు కదా చెప్పాలి. కేటీఆర్ ప్రజలు కదా డిసైడ్ చేస్తారు. ఓజీ కేసీఆర్, ఓజీ పవన్ కళ్యాణ, లేదు జంజీ ఎవరు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. ఆల్రెడీ మా కేసీఆర్ వద్దనే కదా ఫామ్ హౌస్లో పడుకోబెట్టారు. మీరెందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేను అనేది అదే చెప్తున్నా. ఎంత మర్యాదగా నేను రిప్లై ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఎవరికి? కేటీఆర్కి. అందుకని మీరు ఎందుకు భయపడతారు? తెలంగాణ అనేది వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలోనే మీరందరూ బతుకుతున్నారు. ఇప్పుడు అభివృద్ధి కావాలంతే. అభివృద్ధి అంతే. ఎవరు చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణ ఇంకా కొత్తగా ఏం కావాలండి? అసలు తెలంగాణ అనే పదం పట్టుకుని మీరు ఏ తెలంగాణను వదిలేశారో మళ్ళా కొత్తగా దాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ తెలంగాణ మీద మళ్ళీ ఎందుకు పడి బతకాలనుకుంటున్నారు? అంటే మీకు ఉనికి లేదు, మీకు ఆ పదం తప్ప దిక్కు లేదు. ఆ పదాన్ని వదిలేస్తారు మీ అవసరానికి, మీ అవసరం తీరాక మళ్ళీ అవసరానికి ఆ పదాన్ని పట్టుకుంటారు. అంటే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ప్రాంతీయం తీస్తానికి ఒక మేధావిని అడ్డం పెట్టుకొని ఆ మేధావి వల్ల రచ్చరచ్చ అయిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కన్నడ స్టార్ అయినటువంటి ఒక ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈయన కర్ణాటకలో కూడా ఉంటాడు కదా. ఇప్పుడు ఇంత జరిగాక మన పవన్ కళ్యాణ్ మాట్లాడాక మీకు నాగేశ్వరరావు అన్న సమాధానం ఇచ్చారా? మామూలుగా మాట్లాడాడుగా, అంశాల వరకు మాట్లాడాడు. మీరు రండి, మీరు ఒకవేళ పోరాటం చేస్తే ఇక్కడ ఇష్యూస్ మీద ఫస్ట్ పర్సన్ నేనే ఉంటానన్నాడు. అలాగని మనం ఏం సంతోషపడక్కర్లే. రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ తిట్టకుండా ఉంటే ఆశ్చర్యపోక్కర్లే మనం. కాబట్టి ఇవాళ కవిత రిప్లై ఇవ్వలేదుగా, ఇంకా కేటీఆర్ మాట్లాడారు. అంటే మీరందరూ ఎందుకు మాట్లాడలే? మరి మొన్న నువ్వెవడివి, నువ్వు ఎలా వస్తావు అని అడిగారు కదా. మీ అయ్యే జాగీరా అని అతను అడిగేసరికి అవును మా అయ్యే జాగీరే అంటున్నారు. ఇది తెలంగాణ అనేది ఎవడి జాగీరు కాదు. తెలంగాణ ప్రజల జాగీరు అంతే అంతే. అందులో ఏమీ సందేహం లేదు. వాళ్ళు ఎవరిని అక్కడ కూర్చోబెట్టాలి ముఖ్యమంత్రి పీఠం మీద అనుకుంటే వాళ్ళు కూర్చోబెడతారు. వాళ్ళకి నచ్చింది అనుకోండి, దారిని పోయేవాడిని కూర్చోబెడతారండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నేను ఎవరు? అక్కడ కులాలు ప్రాంతాలు అప్పుడు చూడరు. అసలు కులాలు ప్రాంతాలు ఈ చిచ్చులు పెట్టిందే మీరు. తెలంగాణ వాదం తీసుకొచ్చి ఇటు కేసీఆర్, అటు జగన్. కులాలు తీసుకొచ్చింది జగన్. కాబట్టి ఇవాళ ఏమి చేసినా అసలు ప్రకాష్ రాజ్ ఎవడు మాట్లాడటానికి? నువ్వు దమ్ముంటే మీ కర్ణాటకలో మాట్లాడు, నీకు దమ్ముంటే. లేకపోతే తమిళనాడు గురించి మాట్లాడు. అవేమి మీరు మాట్లాడరు, మీకు దమ్ము లేదు. ఆంధ్ర వాళ్ళంటే మీకు లోకువా? పవన్ కళ్యాణ్ అంటే లోకువా? అందుకని ఓజీ సినిమాలో తీసేసినా కూడా ఏం తప్పులేదండి ప్రకాష్ రాజ్ని. అదే నోటి కింద కూడు తీసేయటం కాదు, నోటి దగ్గర కూడు తీసేయటం కాదు. ఎందుకంటే ఆల్రెడీ బాగానే సంపాదించుకున్నారు కదా. తెలిసి రావాలి నేను అనేది. ఇది ఒకప్పుడు బ్యాన్ చేశారు చూడండి, అట్లా బ్యాన్ చేయాలి. అహంకారం మీద దెబ్బ కొట్టాలి. ఇంత అహంకారం పనికిరాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకోలేదు, దిగొచ్చామనుకొని. అది మనం చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుట్రకి ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తర్వాత కల్వకుంట్ల కవిత, కేటీఆర్, ఈరోజు కొత్తగా ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చారా? కానీ ఏపీ కానీ తెలంగాణ ప్రజలు మా మధ్యలో మీరెవరు, అసలు నువ్వు ఎవడివి అని చెప్పేసి అడుగుతున్నట్టు ప్రశ్నలు మనం చూస్తున్నాం. బండ్ల గణేష్ కావచ్చు, ఇంకెవరైనా సరే. సో మొత్తానికి దీనికి జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి వ్యక్తి ఇంకే రకమైన సమాధానం చెప్తాడో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.